జై తెలంగాణ. నమస్తే మీకు అందరికీ. ఆ ఒక్క బిడ్డకు రేషన్ కార్డుకు 2500 ఇస్తా అని ఇస్తలేడు. అన్యాయం మాటలు చెప్తాడు. సిలిండర్ కుండకు 500 అని చెప్పి అవి డబ్బు మాటలు చెప్పిండు. అది కూడా లేదు. ఒక్క మూడొచ్చిపోయిన అమ్మకు 5000 పెన్షన్ అన్నాడు. అవి కూడా లేవు. కేసీఆర్ ఇచ్చిన 2000 ఉండవి. ఎందుకు ఇట్లా నేను అబద్ధాలు నేర్చిండు ఇవి చేయకూడతాయన. ఇవన్నీ బుట్ కాలు చెప్పి గెలిచింది పద్ధతి కాదు, న్యాయం కాదు. ఎందుకు ఇవన్నీ? మళ్ళా అదొకటి ఒక పిరిపాస్ చేసిండు. దానికి కూడా లొల్లులు జగడాలు అవుతుండవి. అది కూడా ఎవరికి ఉంది అంటే జాపులకు ఉంది. కానీ ఎప్పుడో ఒకసారి ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రం సీటు మాత్రం దొరకదు. ఇది ఒక కంపకం. ఇంకా చెప్పాలంటే భూమి మీద పైసలు పడుతుండే అవి కూడా సరిగ్గా పడతలేవు కూడా. ఇక మాకు న్యాయం కాదు. నువ్వు మంచి పద్ధతులు నేర్వాలి. ఇప్పటికెళ్ళి అన్యాయం చెప్తే మాకు మంచిది కాదు. మేము పేదవాళ్ళం. పేదలతో ఓట్లు వేపించుకొని గెలిచి కూడా ఇంత చోటి పనులు మంచిగా లేకుంటాయి. మాకు కోపాలు వస్తాయి. మాకు మోడీ గారిని పైసలు పడుతుండే అవి కూడా ఎక్కడ తెచ్చినావో ఎక్కడ బతికినావో తెలియదు కూడా. చెప్తున్నాం ఇప్పుడు. మళ్ళీ ఏం చెప్పినావు? తులం బంగారు 1,00,000 రూపాయలు అని చెప్పినావు. ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఎందుకు అట్లా చెప్పినావు నువ్వు అవన్నీ మాటలన్నీ? నాకు తెలియదు కూడా. ఇవన్నీ మంది నోట్లే గులుకొని మస్తు తిడుతున్నారు కూడా నిన్ను. సిగ్గు శరం లేని మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎందుకు చేతనే కాడితే చేయాలి. చేత కాకుంటే వదిలేసుకోవాలి. ఎందుకు అవన్నీ చేసేది చెప్పు. మా కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఇవన్నీ వస్తాయి. లేకుంటే